హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. సో అఫీషియల్గా ఎన్టీఏ నుంచి నీట్ యూజీ అప్లికేషన్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. విజన్ అప్డేట్ నుంచి మీకు ఫాస్ట్గా అప్డేట్ ఉంటుంది అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. నేను ఎస్టర్డే ఒక వీడియో చేశాను. 9th రోజున మీకు అప్లికేషన్ రిలీజ్ అవుతుందని ఆ వీడియోలో చెప్పాను. చాలామంది నన్ను బ్యాడ్గా తిట్టడం వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరైతే బ్యాడ్గా అనుకున్నారో అండ్ జెన్యూన్ కాదు అని అన్నారో ఇప్పుడు చూడండి, నీట్ నుంచి మీకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ పర్టికులర్ వీడియోలో ఎలిజిబిలిటీస్ ఏంటి, ఏజ్ ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విజన్ అప్డేట్ని ఫాలో అవ్వండి. మీకు కావాల్సిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ప్రతిదీ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు విజన్ అప్డేట్ నుంచి ఒక అప్లికేషన్ని డెవలప్ చేశాము, ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లాగా. అందులో 499కి మీ ప్రిపరేషన్లో యూజ్ అయ్యే విధంగా మీకు టెస్ట్ సిరీస్తో పాటు ఎన్సీఆర్టీ బేస్లో సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ ఇస్తున్నాము. కావాలనుకుంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ పర్చేజ్ చేసుకోండి. 100% చెప్తున్నాను, మీకు ఆ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. సో విజన్ అప్డేట్ని నమ్మండి, మీకు కంప్లీట్ జెన్యూన్ ఇన్ఫర్మేషనే మేము ప్రొవైడ్ చేస్తాము. ఫ్రెండ్స్, మనకు ఎన్టీఏ నుంచి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఇచ్చారు. సో ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనకు ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లోనే మనకు ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఈరోజు 5 PM నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో 9th March 2024 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. పేమెంట్ చేయడానికి కూడా మనకు 9th March 2024 వరకు అవకాశం ఇచ్చారు. సో పేమెంట్ చేయాలనుకుంటే జనరల్ అండ్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ అయితే 1700 రూపీస్, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, నాన్ క్రిమిలియర్ అయితే 1600 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ థర్డ్ జెండర్ వాళ్ళైతే 1000 రూపీస్ అనేది ఆన్లైన్లో అయితే ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక చిన్న కామెంట్ చేయండి, ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ నేను చేయాలా వద్దా అనేది చేయండి, చెప్పండి. కంప్లీట్గా మీకు అర్థమయ్యే విధంగా ఆన్లైన్ అప్లికేషన్ వీడియో అనేది నేను చేస్తాను. సో ఫ్రెండ్స్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు 5th May రోజున ఉంటుంది. సో డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు 200 minutesకి కండక్ట్ చేస్తారు, 3 hours 20 minutes. ఓకేనా? సో మనకు కంప్లీట్ వెబ్సైట్ వచ్చేసరికి exams.nta.ac.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో మీకు ఈ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఈ పీడిఎఫ్లో ఈ బ్లూ లింక్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, మీకు డైరెక్ట్ సైట్లోకి వెళ్తుంది, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఫాము, అప్లికేషన్ ఫాము అండ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో దానికన్నా ముందు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అనేది చూపిస్తాను, చూడండి. ఓకేనా? సో మనకు ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండి. ఓకేనా? మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్లో కానీ వైట్లో కానీ ఉండాలి. 85% ఫేస్ కవర్ చేయాలి. నేను వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. దాంతోపాటు లెఫ్ట్ అండ్ రైట్ థంబ్ ఇంప్రెషన్స్తో పాటు లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్ మీరు స్కాన్ చేయించుకోవాలి. ఓకేనా? స్కాన్ చేయించినా ఎక్కడైనా స్కాన్ చేయించవచ్చు, లేదా ఏదైనా పేపర్ మీద మీరు ప్రింట్ పెట్టేసి స్కాన్ చేసినా పర్లేదు. అండ్ దాంతోపాటు మీరు అప్లోడ్ చేయాలనుకుంటే మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది 10 KB to 200 KB ఉండాలి. అండ్ దాంతోపాటు పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండి. ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, 2 పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా 4x6 centimeters ఉండాలి. మీరు ఎక్కడైనా ఫోటోషాప్కి వెళ్ళి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని చెప్తే వాళ్ళు ఇస్తారు. ఇది 10 KB to 200 KB జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. దాంతోపాటు సిగ్నేచర్ అనేది 4 KB to 30 KB ఉండాలి. అండ్ దాంతోపాటు మీ యొక్క థంబ్ ఇంప్రెషన్స్ అనేవి 10 KB to 200 KB బిలో ఉండాలి. సో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అనేది 50 KB to 300 KB పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఉన్నారో మీకు ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఏప్రిల్ 2023 తర్వాత తీసుకున్నదైనా పర్లేదు, 2024 జనవరిలో తీసుకున్నదైనా పర్లేదు. 2023 ఏప్రిల్ తర్వాత ఉన్న ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయండి. ఆల్రెడీ మీకు సిలబస్ ఆఫ్ ద టెస్ట్ కంప్లీట్గా తెలుసు. ఒకసారి ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ చూద్దాం. సో ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్లో మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది.
ప్రతి సబ్జెక్ట్లో సెక్షన్ ఏ సెక్షన్ బి 2 సెక్షన్స్ ఉంటాయండి. సో సెక్షన్ ఏ సెక్షన్ బిలో భాగంగా ఫస్ట్ సెక్షన్లో మీకు 35 క్వశ్చన్స్ ఉంటాయి 140 మార్క్స్కి. ఓకేనా, మనం ఫిజిక్స్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. 35 క్వశ్చన్స్ ఉంటాయి 140 మార్క్స్కి ఉంటుంది. సెక్షన్ బిలో మీకు 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఎనీ 10 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఎనీ 10 క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 40 మార్క్స్. ఓకేనా, సో ఈచ్ క్వశ్చన్కి మీకు 4 మార్క్స్ నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి -1 మార్క్ ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీకు వచ్చే మార్క్స్ ఏంటంటే 2 క్వశ్చన్స్లో ఒకటి రాంగ్ అయింది, ఒకటి కరెక్ట్ అయింది, అయితే మీకు వచ్చే మార్క్స్ 3 మార్క్స్ అండి. ఓకేనా, ఒక క్వశ్చన్ కరెక్ట్ అయింది కాబట్టి 4 మార్క్స్, ఇంకొక క్వశ్చన్ రాంగ్ అయింది కాబట్టి -1 మార్క్స్. అంటే టోటల్గా మీకు వచ్చే మార్క్స్ 3 మార్క్స్. టోటల్గా మనకు 200 క్వశ్చన్స్ ఉంటాయి. 180 క్వశ్చన్స్ మాత్రమే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 720 మార్క్స్కి మీకు కండక్ట్ చేస్తారు. కంప్లీట్లీ మీకు పెన్ పేపర్ మెథడ్లో అంటే బబ్లింగ్ మెథడ్లో ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు దాదాపుగా రీజనల్ లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మనకు తెలుగు వాళ్ళకి తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అండ్ 2 తెలుగు రాష్ట్రాలలో మనకు అన్ని జిల్లాలలో ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ప్రతి జిల్లాకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇస్తారు. ఆల్మోస్ట్ 25 లక్షల మందికి పైగా 2024లో ఈ ఎగ్జామినేషన్ అయితే రాయబోతున్నారు. సో ముఖ్యంగా ఈ ఎగ్జామినేషన్కి అప్లికేషన్ చేయాలంటే స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే ఏజ్ అనేది ఎంత ఉండాలి. ఏజ్ అనేది 17 ఇయర్స్ ఉండాలి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ లేదు. 100 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ 17 ఇయర్స్ అనేది మీకు 2024 డిసెంబర్ 31 వరకు కంప్లీట్ చేసి ఉండాలి. అంటే మీరు ఆన్ ఆర్ బిఫోర్ 31 డిసెంబర్ 2007 తర్వాత బార్న్ చేసిన క్యాండిడేట్స్ అయి ఉండాలి. ఓకేనా, ఒకవేళ ఆన్ ఆర్ బిఫోర్, ఓకేనా, ఆన్ ఆర్ బిఫోర్ 31 డిసెంబర్ 2027కు ముందుకు పుట్టిన వాళ్ళు అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 జనవరి 2018 రోజు పుట్టినా కూడా మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి కానీ విజన్ అప్డేట్ నుంచి మీకు ఒకవేళ సపోర్ట్ కావాలి అనుకున్నట్లయితే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు మా టీం విజన్ అప్డేట్ సంబంధించిన మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు. మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. అండ్ ముఖ్యంగా ఎన్ఆర్ఐ ఓసీఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ అండ్ ఓసీఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మనకు ఎంబసీ సర్టిఫికేట్ కానీ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ సర్టిఫికేట్ కానీ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్లోనే మనకి ఏదైతే అపెండిక్సెస్ ఉన్నాయో ఈ అపెండిక్సెస్ ఏ అండ్ అపెండిక్స్ బి ఏదైతే ఉందో సో దీనిలో ఉంటుంది. దీని నుంచి అయితే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ అప్లై చేసేటప్పుడు ఈ కోడ్స్ ఏదైతే ఉన్నాయో ఈ కోడ్స్కి సంబంధించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఈ కోడ్స్ మీకు అర్థం అవ్వకపోవచ్చు కాబట్టి ఈ కోడ్స్కి సంబంధించి నేను క్లియర్గా చేస్తాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ వీడియో అనేది ఉంటుంది. ఇది ప్రజెంట్ మీరు ఎగ్జామినేషన్కి రాయడం కోసం స్టార్ట్ అయ్యే ఆన్లైన్ అప్లికేషన్. దీని తర్వాత ఎగ్జామినేషన్, దీని తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో శాంపుల్ ఫోటోగ్రాఫ్ చూడండి. సో శాంపుల్ ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి మనకు ఈ విధంగా ఉండాలి. ఓకేనా, శాంపుల్ ఫోటోగ్రాఫ్ ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 10 to 200 KB JPG ఫార్మాట్లో ఉండాలి. ఇది పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4x6 సెంటీమీటర్స్లో మనకు 10 to 200 KB ఉండాలి. సో ఇలా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలండి. ఓకేనా, ఇలా వైట్ బ్యాక్గ్రౌండ్ అండ్ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ ద టేకింగ్ ఫోటోగ్రాఫ్. ఓకేనా, సో ఈ విధంగా ఉండాలి మనకు ఫోటోగ్రాఫ్స్. అండ్ సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా మనకు ఈ విధంగా మెథడ్ నేను ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తున్నానో కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ విధంగా ఉండాలి. ఓకేనా, సో డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్ నేను చెప్పిన డాక్యుమెంట్స్ అనేవి ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ, SC ST వాళ్ళైతే SC ST సర్టిఫికెట్స్ అండ్ ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా సీడ్ చేయాలి. ఓకేనా, ఆధార్ కార్డ్ అనేది ఎందుకు సీడ్ చేయాలంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్తో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ కూడా మీరు ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, డ్రెస్ కోడ్ ఏంటి అండ్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు ఫర్దర్గా మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఉంటాయి. సో ఏది మిస్ అవ్వద్దు అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.